తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అధ్యక్షతన 3 గంటల పాటు జరిగిన సమావేశంలో 5 గ్యారెంటీల అమలుపై చర్చించారు. ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, డేటా ఎంట్రీ ఎంతవరకు పూర్తయింది, 5 గ్యారెంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారీగా వచ్చిన అభ్యర్థులు ఎన్ని అనే వివరాలపై చర్చించారు. ఇక దరఖాస్తుల ఎంపిక విధానంపై మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక డేటాలో డూప్లికేషన్ లేకుండా సీసీజీ, ఐటీ డిపార్ట్మెంట్ తో పాటు మిగతా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ ఎంట్రీలో కానీ ఎవరూ కూడా దరఖాస్తుదారుడిని ఓటీపీ అడగలేదు. కాబట్టి ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. 5 గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకే కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రులు.